శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 1,02,50,00,000 రూపాయలు ఆదాయం లభించిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ విధంగా రావడం ఆలయ చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. ఆలయంలో దళారీ వ్యవస్థను నిర్మూలించడం వల్లనే ఆలయానికి ఇంత ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. మే 2వ తేదీన ప్రధానమంత్రి మోదీ అమరావతికి వస్తున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. నిన్న ఒక్క రోజులోనే 1,02,00,000 రూపాయలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కానీ వీరి విధంగా ఒక్క రోజులో 1,02,00,000 రూపాయలు ఆదాయం శ్రీకాళహస్తి టెంపుల్కి రావడం జరిగింది. నిజంగానే కూడా మీరందరూ ఆలోచించాలి, ఎప్పుడు రాని పెనుకొస్తా ఉంది. పంది కుక్కుల్ని ఒక్కలేసి మూసాం కాబట్టి, పంది కుక్కలు చచ్చిపోయాయి కాబట్టి, స్వామివారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, స్వామివారికి కాపాడుకునే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు స్వామివారు డబ్బులు పోతుంది. అదే పాత దాంట్లో అంటే 50% ఇంటికి 50% ఉండిలోకి ఈ రకంగా ఉండేది పాత గవర్నమెంట్. బ్రోకరింగ్ సిస్టమ్ మొత్తం ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. పంది కుక్కలు తీసేటప్పుడు, చెత్త తీసేటప్పుడు ఆనాడు చెత్త మిగులుతుంది. నేను చెప్తున్నా 10% 5% బ్రోకరేజ్ తప్ప మొత్తం ఎరాడికేట్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లాస్టిక్ మనీ. నేను ముందునే చెప్తా ఉన్నాను, ప్లాస్టిక్ మనీ అని టెస్ట్ తీసుకొస్తా, తిరుమలలో ఏ రకంగా ఉందో తీసుకొస్తా, తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. వచ్చే మే 2వ తేదీ మరి మోడీ గారు అమరావతి రాబోతున్నారు. ఎన్నో శంకుస్థాపన చేయబోతున్నారు. కొత్త ఫండ్స్ ఇవ్వబోతున్నారు. అంతేగాని రాజధాని కూడి పెడుతుందా, రాజధాని గుడ్డలు ఇస్తుందా అనే ఈ చదువులేని మూర్ఖులకి నేను పర్సనల్గా పంపించండి ఆయనకి రికార్డింగ్. అయ్యా మధుసూదన్ రెడ్డి గారు రండి, వచ్చి పబ్లిక్లో కూర్చోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏం చేయబోతున్నారో అమరావతికి మే 2వ తేదీ చూడు. రాజధాని కూడు పెడుతుందా, రాజధాని ఆదుకుంటుందా లేదా అనేది మీకు, మీ బాస్కి అర్థమవుతుంది. దయచేసి ఇక చదువులేని వాళ్ళకి పట్టం కడితే ఇదే రకంగా ఉంటుంది. కాబట్టి వచ్చే మే 2వ తేదీ నేను మధుసూదన్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేస్తాను. నీకు చేరు పెడతా, వచ్చి కూర్చొని ఏ రకంగా మరి అమరావతిని ముందుకు తీసుకుపోతామో, ఏ రకంగా అమరావతిని పోర్ట్ క్యాపిటల్ చేసి చూపిస్తామనేది వచ్చే మే 2వ తేదీ మీకు కూడా ఇన్విటేషన్ అయ్యా. మీ ఎవరిని చెప్తే పెట్టి చేస్తే మీకు నేను పాస్పోర్ట్ పెడతా, వచ్చి